గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలన్న ఉద్దేశంతో పోలీసు చేపట్టిన ప్రక్రియ మాత్రం ఆకస్మిక తనిఖీల్లో సుమారు 3 జిల్లాలకు సంబంధించి 7,000 కిలోల గంజాయి మాత్రం పట్టుబడింది. ఈ విషయంలో దాన్ని డిస్ట్రాయ్ చేయడానికి వచ్చినటువంటి విశాఖ రేంజ్ డిఐజీ ఎట్టి మనతో ఉన్నారు. చూస్తే కనుక ఈ ప్రక్రియని శ్రీకారం చుట్టారు. అన్నిత్యం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పుడు కూడా ఇంకా అక్రమ గంజాయి రవాణా అరికట్టే పరిస్థితి లేదు. పొరుగు రాష్ట్రం ఒడిశా పక్కన ఉండడం ఈ ఉత్తరాంధ్రకు శాపంగా మారింది. గడిచిన 8 నెలల కాలంలో మన రాష్ట్రంలో గతంలో పండిస్తున్నటువంటి గంజా పండిస్తున్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఈ ఆల్టర్నేటివ్ క్రాప్స్ ప్రత్యామ్నాయ పంటలు వాళ్ళకి ప్రొవైడ్ చేయడం ద్వారా గతంలో ఎక్కువ ప్రాంతంలో గంజాయి ఉండేదాన్ని ఈ సంవత్సరం 93 ఎకరాల్లో గంజాయి పండించడం జరుగుతుంది. దాన్ని కూడా పూర్తిగా డిస్ట్రక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటు మనకు బార్డర్లోనూ అదేవిధంగా జిల్లా బార్డర్లో ఉన్నటువంటి అనేక చెక్ పోస్టులు ఉన్నాయి మనకి. ఆ చెక్ పోస్టుల ద్వారా ఇప్పటికి కూడా గంజాయి మనకి పట్టుబడుతుంది. మన ప్రాంతంలో గంజాయి సాగు లేనప్పటికీ కూడా మనకు బార్డర్లో ఉన్నటువంటి ఒరిస్సా ప్రాంతంలో గంజాయి ఉంది కాబట్టి ఆ గంజాయి అంతా కూడా మన రాష్ట్రం మీద నుంచే ఈ మెయిన్ హైవే మీదకి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ దక్షిణాది రాష్ట్రాలు అదేవిధంగా ఉత్తరాది రాష్ట్రాలకి రవాణా చేయబడుతుంది. సో దానిలో భాగంగానే మనకి చెక్ పోస్టుల దగ్గర చాలా కేసులు ఇప్పటికి కూడా పట్టుబడుతూ ఉన్నాయి. సో దానికి ఇప్పటికి కూడా ఒరిస్సా రాష్ట్రంతో కూడా మనం అనేక సార్లు వారితో మాట్లాడడం, వారితో కలిసి కోఆర్డినేషన్ మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళ వైపు నుంచి వాళ్ళు కూడా ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నప్పటికి కూడా ఎక్కడైతే బార్డర్ విలేజెస్ ఉన్నాయో అక్కడ ఇంకా మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రాంతాల్లో ఇంకా కూడా సాగు చేస్తున్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. సో రాబోయే సంవత్సరంలో పూర్తిగా ఈసారి 93 ఎకరాల్లో కూడా లేకుండా పూర్తిగా జీరో కల్టివేషన్ తీసుకొచ్చే దానికోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కృషి చేస్తూ ఉంది. కనుక ఎంత మొత్తంలో ఈరోజు డిస్ట్రిక్ట్ జరుగుతుంది? ఏ జిల్లా నుండి ఎంత మొత్తం పట్టుబడి ఎన్ని సంవత్సరాలు? ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినటువంటి 226 కేసుల్లో దాదాపుగా 7,386 కేజీల గంజాయిని ఈరోజు ఇక్కడ డిస్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. ఈ గంజాయి అంతా కూడా గత సంవత్సర కాలం పైబడి సీజ్ చేసినటువంటి గంజా. వాటికి ప్రొసీజర్ ప్రకారం ఈ డ్రగ్ డిస్ట్రక్షన్ కమిటీ అనేటువంటి జిల్లా స్థాయిలో ఉంటుంది. వారి ఆధ్వర్యంలో దీనిపైన నిర్ణయం తీసుకొని ఈరోజు ఇక్కడ డిస్ట్రక్ట్ చేయడానికి తీసుకురావడం, ఇది కూడా పూర్తిగా శాస్త్రీయబద్ధంగా ఇన్సినరేటర్స్ వాడి పొల్యూషన్ కానీ లేకపోతే ప్రజల యొక్క ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా పూర్తిగా శాస్త్రీయంగా దీన్ని ఈరోజు డిస్ట్రక్ట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రస్తుతం మాత్రం ఏదైతే అక్రమ రవాణా చేసినట్టు గంజాయి పట్టుబడిందో దాన్ని అంతటిని కూడాను ఈరోజు బయోమెడికల్ ప్లాంట్లో డిస్ట్రాయ్ చేయడానికి ప్రక్రియ శ్రీకారం చుట్టారు. గత 3 ఏళ్లలో పట్టుబడిన అక్రమ గంజాయి మొత్తాన్ని కూడా ఈరోజు ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నారు. ఎక్కడైతే ఇప్పటి వరకు అక్రమ గంజాయి రవాణాను అరికట్టగలిసాం కానీ ఆ పంటను పండించే ప్రాంతాలకు వెళ్ళడానికి మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, ఒరిస్సాలో ఇది సేద్యం ఎక్కువగా జరగడం, ఆ పరిణామాలపై దృష్టి పెట్టాం. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా కల్టివేషన్ కంట్రోల్ చేసి అక్రమ గంజాయి రవాణాను మాత్రం అరికట్టడానికి తమ వంతుగా కృషి చేస్తాం. దీనికి సంబంధించినంతవరకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పోలీసులు సహాయ సహకారాలు అందించడానికి దోహదపడడానికి ప్రధాన కారణం చెప్తున్నారు. ఏదైతే పట్టుబడినట్టు అక్రమ గంజాయి రవాణా డిస్ట్రాయ్ చేయడానికి మాత్రం శ్రీకారించడం, రానున్న రోజుల్లో అక్రమ గంజాయి రవాణా కంటే ఏదైతే కల్టివేషన్ చేసినటువంటి ఆ ప్రాంతాలను టార్గెట్ చేసి అక్కడ మాత్రం పూర్తిగా పంట పండించకుండా ఉండేందుకు మాత్రం ప్రణాళిక రూపొందిస్తామని చెప్పి విశాఖ రేంజ్ డిఐజీ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.